నీళ్ళు అంటే ఇది తెలంగాణ తెచ్చినోన్ని ఇడిచిపెట్టి కావాలే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని వేసిండ్రు. ఏరి కోరి తెచ్చుకున్నారు కాబట్టి ఏమన్నా వాడు కుడతారు. కుర్తాన్లు కూడా వచ్చే ఎలక్షన్లలో కంపల్సరీ కేసీఆర్దే విజయం. నేను చెప్తానా కాళేశ్వరం ప్రాజెక్టును తెచ్చింది అప్పుడు కేసీఆర్ ఇచ్చిండు చేసిండు పని చేసి పెట్టిండు. వాడు ఎంత అప్పు చేసిండో ఏం కథో మనకైతే తెలియదు. కాళేశ్వరం కూలగొట్టుడు కాదు, రెండు పోయినాయి. మేము కాళేశ్వరం పోయి చూసి వచ్చినాం. అప్పుడు కడియం శ్రీ గారి తెలంగాణలోనే ఉన్నప్పుడు ఆయన కట్టించినప్పుడు ఆయన కేసీఆర్తోనే పనిచేసిండు కదా. అది పోయింది అంటే మేము పోయి చూసినాం. ఆ పల్లగిరి పెట్టిన బాపతి కూడా చూసినాం. శంకుస్థాపన చేసేందుకు కడియం శ్రీహరే తీసుకుపోయాడు మమ్మల్ని. అడిగిపోయి చూసినాం. అప్పుడు శ్రీహరే కదా ఉన్నది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇండ్లకు మారుడు ప్రభుత్వం ఇట్లా తయారైంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కేసీఆరే చెప్తాడు. అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి లెక్క హరీష్ రావు ఉండే. అయ్యో చేసి నిన్న మొన్న హరీష్ రావు ఏమన్నాడు అంటే 3 నెలలు నాకు మంత్రి పదవి ఇవ్వండి, ఆ శాఖ నాకు ఇవ్వండి, నీళ్ళు ఎట్లా తెప్పాలో నేను చూస్తానని చెప్పిండు. ఆ సవాల్కి ఏమో రేవంత్ రెడ్డి భయపడ్డాడు. అసలు సవాలు అంటే ఏం లేదు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు అంటారు కానీ వీళ్ళు ఇయ్యలేరు, వీళ్ళు చేయలేరు కూడా. ఇప్పుడు ఈ నీటిపారుదల దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టిండు. చెయ్యొచ్చు కదా ఈ 2 మూసి. ఇప్పుడు ఈ కాలం ఇట్నే పోయింది అనుకో, ఈ ప్రజలందరూ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు కాలమా పోయింది, ఇది ఉన్నామియా ఏదో అని చెప్తాను కదా. వెళ్ళిను దాన్ని చేయబట్టి అది చేస్తే ఈ వర్షాలు పోయినాయంటే ఇప్పుడు ఈ కాలువ ఉండుట్లా 7-8 గోళాల బావి ఉండే. ఆ బావిలో నీళ్ళు వెళ్తాయి. ఇప్పుడు యాసంగి అంటే వరకు జనవరి ఫిబ్రవరి వరకు నీళ్ళు వెళ్ళాయి. ఈ పరిస్థితులు ఏంది ఈ రైతులది అందాదా? కాళేశ్వరం దేనికి పనికి రాకపోయింది, అది దాన్ని కూల్చేస్తాం మళ్ళీ కడతాం. పనికిరాని పోలే అంటాడు కానీ అది పోలేదు. వాస్తవానికి ప్రజలందరూ తీసుకుపోయి చూపిస్తే తెలుస్తుంది. ఆడ నాయకులు ఉన్నారు కదా, ఈ నాయకులు తీసుకుపోయి చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు మా దగ్గర కాన్స్టిట్యూషన్లో కడియం శ్రీ గారి ఎమ్మెల్యే చేసిండు. అప్పుడు ఆయన ఉన్నప్పుడే కట్టిండు కదా. ఇప్పుడు పోయి తీసుకుపోయి అప్పుడు మమ్మల్ని తీసుకుపోయి చూపించిండు. కడియం శ్రీ గారి వస్తాడు మన అందరం పోదాం పాటే స్టేషన్ కనుపూర్ కాన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళి పోయినాం. బస్సు పెట్టిండు, తీసుకొని పోయినాం. అందరం ఊరు బస్సులో అందరం పోయినా సంతోషంగా మస్తు చేసిండు. శ్రీహరి చేసిండు, కేసీఆర్ కూడా చేసిండు, హరీష్ రావు వీళ్ళందరూ చేసిండు. దాని ఆడిదాకా పోయినాం. లక్ష్మీ పంప్ హౌస్ కాడికి పోయినాం. అక్కడ ఉన్న వాటి పోయి చూసినాం బాగా చేసిండు కదా అని అనుకున్నాం. గిందిల్లో పోయి వచ్చినాం. మేము అప్పుడు పోయినాం చూసినాం. అది ఏదో కొద్ది గొప్ప పోతే దాన్ని రిపేర్ చేయాలి. దానికి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, దాన్ని రిపేర్ చేయొచ్చు కదా. మా అంటే అదే అంటాను కదా, రిపేర్ చేయొచ్చు కదా. ఇప్పటికీ ఇది అనుకుంటే ఛాలెంజ్ చేసి తీసుకోమను. ఇదే హరీష్ రావుని చేయమంటే చేస్తాడు, అట్లేం లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు చేస్తే సిద్దిపేటలో ఆయనతో పెట్టుకున్న వాళ్ళు లేరు. ఎందుకు మొక్కుతారు? అయ్యో హరీష్ రావును ఎందుకు మొక్కుతాను? మా కాన్స్టిట్యూషన్లో కూడా హరీష్ రావు వచ్చి చెప్తూనే అప్పుడు ఈ రాజయ్యని గెలిపించింది ఆయనే, ఈ శ్రీహరిని గెలిపించింది ఆయనే. హరీష్ రావును పేరు అట్లా ఉంది. అది జనగాంలో పల్లరాజశేఖరెడ్డి ఉంటుంది. పల్లరాజశేఖరెడ్డి లేకున్నా ఇప్పుడు ఆయన పార్టీ గెలవకున్నా కానీ పనిచేస్తాడు. ఇప్పుడు చేరియాల్లో కూడా వచ్చేదంటే కూడా పల్లరాజశేఖరెడ్డి గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. నేను మొన్నటిదాకా కడియం శ్రీహరి ఉన్నప్పుడు తెలంగాణ కాంచెలు 25 ఏళ్ళ 2009 కాంచెలు చేసుకుంటూ వస్తాను నేను పనిలో. తెలంగాణలో చేసుకుంటూ వచ్చినాం. అప్పుడు కడియం శ్రీహరితోనే ఉన్నాం. అయ్యో గెలిచినప్పుడు రాజయ్యతో ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ రాజయ్య వచ్చిండు టీఆర్ఎస్లకు. రాజయ్య తర్వాత శ్రీహరి వచ్చిండు. శ్రీహరిని పట్టుకొని ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఉప ముఖ్యమంత్రిని చేసిండు. ఇవన్నీ చేసి మంచి చేసినాక ఎందుకు ఇట్లా ప్రభుత్వాలతో ఆడుకొని వాళ్ళ కుటుంబాలతో పని చేసుకొని బాగుపడుకుంటా నాకేం లేదు ఇదని చెప్పుకుంటూ ఎందుకు ఇదంతా? 14,000 కోట్లతో మీ నియోజకవర్గం కన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని చెప్పిండు. చేసిండు ఎవరు? కడియం శ్రీహరి ఏం చేయలే. అప్పుడున్నప్పుడు చేసిన ఈ కాలువలు అప్పుడే వచ్చినాయి. నా స్టేషన్ కన్పూర్ రిజర్వాయర్ కూడా శ్రీహరి ఆయాములనే అయినాయి, కేసీఆర్ ఆయాములనే అయినాయి. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేసింది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే విలేజ్లల్లో తిరిగి ఒక సీసీ రోడ్లు పోతాను, సీసీ రోడ్లు కమిటీ హాళ్ళు అవి చేస్తాను అంతే తప్ప ఏమీ లేదు. పార్టీ మార్చుకుని తన బతుకు కోసం చేసుకుని ప్రజల పేరు చెప్పుడు, నేను ప్రజలకు చేస్తానని చెప్పుడు తప్ప ఏం చేయలే. చేసిందని చెప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఎట్లా ఉంది ఇప్పుడు పరిపాలన? ఎట్లా ఉంది పరిపాలన? అంటే
ఏం లేదు పరిపాలన అనేది. ఇప్పుడు దళిత బంధువులకు పైసలు ఇప్పుడు ఉన్నోనికి అని చెప్తే నువ్వు ఒక్కొక్కరికి సరే. ఒకటి ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఓ 4-5 ఎకరాల వరకే బంధించుకుంటే అయిపోయి. ఎంతమంది 50 మంది 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే వరకు ఒక్కొక్క రైతుకు ఉంటుంది. విలేజ్లల్లో సన్నకారు చిన్నకారు రైతులు ఉంటారు. వీళ్ళకి ఇచ్చి ఉంటే అయిపోయే ముచ్చటే. ఏది అయిపోయే ముచ్చట దేశం అజ్జయ్యాక అది ఒక్కటి ఏంటంటే 10-20 ఎకరాలు ఉన్న వాళ్ళకు దళిత బంధువులు ఇచ్చుడు తప్పు. నేను అనేది అది ఒక్కటే ఆయన చేసింది. దాన్ని బట్టి ఇక్కుంటా ఏందని చేసుకుంటూ వస్తాను వాళ్ళు. ఈయన కూడా చెప్పిండుగా 12 లక్షలు ఇస్తాను. 12 లక్షలు లేదు, పాస్ లేదు. వచ్చే ఎలక్షన్లలో మొత్తం కేసీఆర్ తప్ప ఎవరు రారు. రేవంత్ రెడ్డి అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ, ఆ పార్టీ అంతో లేదని చెప్పి వాళ్ళు చెప్పేదానికి నేను చెప్తాను. ఎవడైనా అందరూ భూమి మీదకి వచ్చింది చచ్చిపోయేదందుకే. మళ్ళీ పుట్టాలి, మళ్ళీ జన్మ అనేది ఉంటుంది. మనిషికి అనేటువంటి 7 జన్మలు ఉంటాయి అని అంటారు వాస్తవానికి. మళ్ళీ వచ్చేది కంపల్సరీ కేసీఆరే వస్తాడు. నీ కవిత గీవిత కాంగ్రెస్ అనేది ఉండదు. ఇంకో 5 సంవత్సరాలు ఉంటాడట రేవంత్ రెడ్డి. ఇప్పుడు గిట్ట చేసుకుంటా పోతే అట్లా కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు, ఈ ఒక్క నెల 2 నెలలు కనుక కాలం పోని ఈయన నీళ్ళు ఎక్కంజలు తీసుకొస్తాడు. ఎక్కంజలు పెట్టి పంటలు ఎట్లా పండిస్తాడు. ఇప్పుడు ఈ విలేజ్లకు కాళేశ్వరం కూల్స్తాడట. ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? నేను చెప్తాను ఇక అదే కదా. నేను చెప్పేది అదే. కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎక్కడ తెచ్చిస్తాడు. ఇప్పుడు ఊరుకు నీళ్ళు ఇస్తాడు. మిషన్ భగీరథది. ఊరుకు మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తాడు. ఈ కాలువ పోయినాక మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడ తెస్తారు. అదే కదా. దాని పరిపాలన వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ అనేది తెలుస్తుంది కదా. ఇంకా ఒక దగ్గర ఈ ఒక్కసారి అనుకుంటా మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రతి ఇంటికి అనుకుంటారు. ఆయన అడుగు. ఇప్పుడు నాకన్నా పెద్దోడు సరే చదువు లేదు కావచ్చు. నేనంటే చదువుకున్నా, నేను ఇది చేసిన. ఇప్పుడు ఈయన అడుగు చెప్తాడు మళ్ళీ. ఇప్పుడు ఆయన ఎస్సీ, నాది బీసీ. నేను చెప్తాను నాకు భూమి లేదు, జాగా లేదు. విన్నావా? ఆయన ఉన్నది ఆయన చెప్తాడు అది పైసలు. మళ్ళా వాళ్ళకి ఏంటంటే ఎస్సీలకు అంతకుముందు ఎస్సీలు చేయబట్టే ఈ కాంగ్రెస్ వచ్చింది. ఎస్సీలు చేయబట్టే వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఆయన ఎస్సీ, ఆయన అడగని చెప్తాడు ఏదొస్తుంది ప్రభుత్వం అని. ఇప్పుడు నేను అనేది కాదు కదా. ప్రతి ఒక్క మనిషి కోరేది వచ్చే అయ్యో ఎంత పని అయిపోయారో తప్పై చెంపలు వేసుకున్నాం. ఈ వెనకటి కాంగ్రెస్ అనుకున్నా కదా. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్ లెక్క ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా అదే చెప్తుండగా ఇందిరమ్మ రాజ్యం అని. ఇందిరమ్మ రాజ్యం ఎక్కడదే. ఆయనకు 5-6 అన్నదమ్ములు వాళ్ళు. ఎవరి రాజ్యం వాళ్ళదే. ఇప్పుడు ఇప్పుడు అవన్నీ కాలువలు ఈయనకి ఏం పని చేసుకుంటా ప్రభుత్వం చేసుకుంటూ పోతే జనమే చెప్తుంది కదా సమాధానం. జనం ఉల్టా తిరిగితే రేవంత్ రెడ్డి మళ్ళీ వస్తాడా?